ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు నేను పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు నా డే ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకుంటున్నా. సో నేను పొద్దున్నే లేచేసాను 5:30 అలాగా. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఫ్రెష్ మార్నింగ్ ఉంటుంది. సో మార్గశిర మాసం స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇంటి ముందర గబ్బమ్మను పెట్టుకుంటాం అనమాట. సో అందుకనేసి ఇంక పొద్దున్నే లేచి ఇంటి వాకిలు అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. సో ఇంట్లో కూడా క్లీన్ చేసేసుకొని స్నానం చేసుకొని వచ్చి ఇంకా దీపారాధన కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ మార్గశిర మాసంలో ఇంట్లోనూ బయట రెండు దీపారాధన పూజ చేసుకుంటాం అనమాట. సో దీపారాధన కోసం నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. సో ఈ మార్గశిర మాసంలో మా సైడ్ చాలా బాగుంటుందండి. ఇంటి ముందర గబ్బెమ్మలు పెడుతుంటాము. సో గబ్బెమ్మలకి ఇంకా మేము గుమ్మడి పువ్వుతో అలంకరించుకుంటాం అనమాట. సో ఈ గుమ్మడి పూల కోసం మా చిన్నప్పుడు అయితే ఈవినింగే గుమ్మడి చెట్ల దగ్గర చాలామంది పిల్లలు ఉండేవాళ్ళము. సో ఎవరి ఇంటి ముందర ఎక్కువ గబ్బెమ్మలు ఉన్నాయో అనేసి ఇలా పోటీ అనమాట. సో ఒకరింటి ముందర ఈరోజు ఎక్కువైతే రేపు మన ఇంటి కూడా ఎక్కువ ఉండాలి. అందుకని గొబ్బెమ్మ పూల కోసము, గుమ్మడి పూల కోసం మేము గుమ్మడి పొదల దగ్గర చాలా తిరిగే వాళ్ళం అనమాట. బజారు నుంచి మా బయట స్టార్ట్ అవుతుంది. సో అలా గొబ్బెమ్మను కూడా తీసుకొని ఇంటి ముందర పెట్టేసుకొని పూజ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు పేడ దొరకదు కాబట్టి సో పూలతోనే ముగ్గు పైన పెట్టుకొని అలంకరించుకొని పూజ చేసుకున్నాను అనమాట. సో ఇంటి బయట పూజ అయిపోయింది. చూడండి ఇంకా చీకటిగానే ఉంది. సో ఇంకా దీపారాధన పూజ అయిపోయింది కాబట్టి సో మాకు ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళాను. అక్కడ సత్యమ్మ గుడి ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాను. ఇంకా అక్కడ పూజ చేసుకుని అక్కడ ప్రసాదం ఇచ్చారు. సో ఇంకా అక్కడ పూజ చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి కూడా వచ్చేసాను. ఇంటికి కాసేపు ఎక్సర్సైజ్ చేసుకున్నా. సో ఇంకా మినీ బ్రేక్ఫాస్ట్ లాగా రెడీ చేసుకున్నాను. ప్రొమోగనేట్, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్ అనమాట. సో ఇంకా టిఫిన్ చేయాలి కదా. ఇంకా టిఫిన్ కోసము తిరుగుబాతు ఇడ్లీ పెట్టేసుకుంటున్నా. సో ఇంకా ఇక్కడ బఠానాలు ఉన్నాయి, అవి కూడా గింజలు వచ్చి పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా లంచ్ కోసం నేను ఇక్కడ చుక్కకూర పప్పు చేస్తున్నాను. సో ఈ కర్రీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. నేను జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను. ఇంకా పప్పు వాష్ చేసుకొని ఎండుమిర్చి వాడుతున్నాను కాబట్టి నేను హాఫ్ కట్ చేసి వేసేసుకున్నాను. హాఫ్ ఆనియన్, ఒక గుప్పెడు తెల్లగడ్డలు, ఒక చిన్న సైజు లెమన్ అంత చింతపండు, పసుపు, కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడే వాటర్ వేసుకోవాలి. మనం ఆకు వేసిన తర్వాత వాటర్ ఎంత వేస్తున్నామో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడే మనం తగినంత వాటర్ వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసుకొని 4 to 5 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. అది పప్పును బట్టి ఉంటుందన్నమాట. సో 4 to 5 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఇంకా అటుపక్క కూడా నేను సంగటికి రెడీ చేసేసుకుంటున్నాను. ఎసురు పెట్టేసా ఆల్రెడీ. బియ్యం నేను ఫస్టే నానబెట్టేశాను అనమాట. సో ఇంక ఇక్కడ తాలింపు కోసము బీట్రూట్ చేస్తున్నాను. సో ఇంకా బీట్రూట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నా. సంగటికి ఎప్పుడు కూడా మనం రైస్ ముందుగా నానబెట్టుకుంటేనే మనకి సంగటి బాగా మెత్తగా వస్తుంది. సో ఇంక ఇక్కడ బీట్రూట్ కూడా కట్ చేసేసాను. అక్కడ చూడండి ఎసురు కూడా కాగిపోయింది. సో ఇంకా బియ్యం కూడా వేసేసాను అందులో. సో ఇంకా బీట్రూట్ కూడా కట్ చేసేసి స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఇంకా తాలింపు కోసం తెల్లగడ్డ ఒలుచుకుంటున్నాను. పప్పు విజిల్ పోవడం కోసం కొంచెం పక్కన పెట్టేశాను. సో కర్రీ కోసము చిన్న సాంబార్ ఎర్రగడ్డలు వెల్చుకున్నాను. హాఫ్ ఎర్రగడ్డ కట్ చేసుకున్నా. సో ఇంకా పప్పు చూడండి ఇట్లా బాగా ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడు పప్పును కూడా మనం ఎనుపుకోవాలి. ఎనుపుకునే ముందు ఇందులో కొద్దిగా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ పక్కకు తీసుకోవాలి. అప్పుడే మనం గనపడానికి పప్పు బాగా మెదుగుతుందనమాట. సో అలా వాటర్ పక్కన పెట్టేసుకున్నా. ఇంకా పప్పు కూడా ఎనుపుకునేసి ఇంకా కర్రీలోకి తాలింపు కూడా పెట్టేసుకున్నాను. తాలింపు కూడా పెట్టేసుకొని కర్రీలోకి వేసేసుకున్నాను. ఇంకా ఒక 5 to 6 minutes వరకు సిమ్లోనే కూరని బాగా బాయిల్ చేసుకుంటున్నాను. అడుగంటిపోతుందని మధ్య మధ్యలో కలుపుకుంటున్నా. ఇంకా బీట్రూట్ తాలింపు కోసం కూడా చేసేసుకున్నాను. ఇంకా బీట్రూట్ తాలింపు కూడా అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో వేసేసి గార్నిష్ చేసేసుకున్నాను. కర్రీ కూడా బాయిల్ అయిపోయింది. సో ఇంకా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకున్నాను. అంతే, లంచ్ కూడా అయిపోయిందండి. సో మా లంచ్ సంగటి వేడివేడిగా, ఇంకా చుక్కకూర పప్పు, బీట్రూట్ తాలింపు, అంతేనండి. ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. బాయ్. సీ యూ.